ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ ఒంటరి అయిన వాడు వేయి మంది అగురు. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగురు. ఒంటరి అయిన వాడు వేయి మంది అగురు. ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగురు. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము. నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది. నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము. ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు శుభములు కలుగునుగాక. మరి యొక్క పునరుత్థాన దినాన్ని దేవుని వాక్యము ధ్యానించడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాది దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉన్నాం. ఈ వారమంతా తన రెక్కల కింద భద్రపరిచి సమస్తమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము దిగులు చెందక, భయపడక, కుడికి కానీ ఎడమక కానీ తొట్టిల్లిపోకుండా విశ్వాస జీవితంలో మనము నడవవలసిన వారమై ఉన్నాము. ఈ దిన అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. నిర్మలమైన జీవితము. నిర్మలమైన జీవితము. దావీదు కీర్తనకారుడు 18వ అధ్యాయము 30వ వచనములో ఒక చక్కటి మాట రాస్తూ ఉన్నాడు. యెహోవా వాక్కు నిర్మలము అన్నాడు. దేవుని మాట నిర్మలమైనది. రెండో మాట కూడా దావీదు కీర్తనకారుడు 19వ అధ్యాయము 8వ వచనములో మరి ఒక మాట రాస్తున్నాడు. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. ఆయన వాక్యము నిర్మలమైనది. ఆయన ధర్మము నిర్మలమైనది. దేవాది దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అదేమిటంటే మనుష్యుడు దేవుని ముందు నిర్మలమైన వాడుగా ఉండాలి. ఒక మనుష్యుడను నిర్మలమైన వాడుగా తీర్చిదిద్దాలి అంటే ఈ భూమి మీద ఏది కూడా మనుష్యుడను నిర్మలమైనదిగా తీర్చిదిద్దలేదు. దేవుని వాక్యమే మనుష్యుడను నిర్మలమైనదిగా తీర్చిదిద్దగలదు. దేవుని యొక్క ధర్మమే మనుష్యుడను నిర్మలమైనదిగా తీర్చిదిద్దగలదు. ఆయన మాట మాత్రమే నిర్మలమైనదిగా కాకుండా ఆయన కూడా నిర్మలమైన వాడు అని 2వ సమూయేలు
23వ అధ్యాయము 4వ వచనంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉండునని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మనం ప్రకృతిలో మనం గడ్డిని చూస్తూ ఉంటాం, లేత గడ్డిని చూస్తూ ఉంటాం. ఈ లేత గడ్డి అది ఏ రీతిగా ఎదుగుతూ ఉంటుందంటే ఆ యొక్క నిర్మలమైన కాంతి చేత. వర్షం కురిసిన తర్వాత వెంటనే మనము నిర్మలమైన కాంతి సూర్యుని నుండి భూమి మీదకి వస్తూ ఉంటుంది. ఆ కాంతి ఎప్పుడైతే ఈ భూమి మీద పడుతుందో ఆ కాంతికి ఆ లేత గడ్డి అది ఎదుగుతూ ఉంటుంది. ఆ లేత గడ్డి ఎదగడానికి ఏమి కావాలి అంటే నిర్మలమైన కాంతి కావాలి. యేసు ప్రభువారు కూడా ఆయన ఎలా ఉన్నారంటే లేత గడ్డి వలె ఉన్నారు. అనగా నిర్మలమైన కాంతి చేత లేతగడ్డి ఎలాగైతే ఎదుగుతూ ఉందో అలాగనే యేసు ప్రభువారు కూడా ఒక లేతగడ్డే వలె ఉన్నారని ఈ యొక్క సమూయేలు గ్రంథంలో వ్రాయబడింది. ఈ మాట యేసు ప్రభువారు ఈ లోకముకు రాకమునుపు, ఆయన జన్మించక మునిపే ప్రవక్తల ద్వారా వ్రాయబడినది. ఆయన నిర్మలమైన వాడు, ఆయన వాక్యము నిర్మలమైనది, ఆయన ధర్మము నిర్మలమైనది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి ఈ యొక్క మానవునికి ఎందుకు నిర్మలమైన జీవితం కావాలి? ఏదో ఒక జీవితం జీవిస్తూ ఉన్నాం అని మనం అనుకుంటూ ఉంటాం. అయితే దేవుని పిల్లలమైన మనకు ఎందుకు నిర్మలమైన జీవితం కావాలి? నిర్మలమైన జీవితం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని మనం ధ్యానించినట్లయితే 1 పేతురు 2వ అధ్యాయము 3వ వచనములో ఒక చక్కటి మాట వ్రాస్తూ ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 3వ వచనం, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూడగలము. నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం మనం ఎదగాలి. ఒక వ్యక్తి క్రీస్తులో స్థిరముగా ఉండాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లిపోకుండా స్థిరముగా ఉండాలి. అందుకే యేసు ప్రభువారు స్థిరమైన క్రైస్తవ జీవితము ఎలా ఉండాలో, ఏ రీతిగా ఉండాలో అనే విషయం చక్కగా వివరించడానికి యేసు ప్రభువారు అనేకమైన ఉపమానాలు మనకు తెలియపరిచారు. ప్రతి ఉపమానము ద్వారా క్రైస్తవుడు ఏ రీతిగా స్థిరముగా ఉండగలడో అనే విషయాలు ఆ ఉపమానాలు మనం వినడం ద్వారా, చదవడం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఈరోజు. అయితే ఈరోజు ఆ ప్రభు రాకడలో మనము ఎత్తబడడానికి మనము దేవునిలో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. ఎదగాలి, క్రీస్తులో మనం ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. అన్నిటిలో మనం ఎదుగుతూ ఉన్నాం. సంవత్సరాలు గడిచే కొలది కూడా మనం అన్నిటిలో మార్పు కనబడతా ఉంది, ఎదుగుదల కనబడతా ఉంది. ఆర్థికంగా ఎదుగుతూ ఉన్నాం, జ్ఞానపరంగా ఎదుగుతూ ఉన్నాం, గౌరవపరంగా ఎదుగుతూ ఉన్నాం. అన్నిటిలో మనం ఎదుగుతున్నాము. కానీ మరి ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నామా? మనం ప్రభువుని అంగీకరించి ఎన్నో సంవత్సరాలు కావచ్చు, కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎదిగే దశలో ఉన్నామా, ఎదగని దశలో ఉన్నామా? ఎదిగేవారుగా ఉంటే మనం ఫలిస్తాం. ఏ మొక్కైనా అది ఎదుగుతూ ఉంటే ఫలాలు ఆ వృక్షములో కానీ లేక ఆ మొక్కలో కానీ మనం చూడగలం. మొక్క వేస్తాం, దేని కొరకు వేస్తామంటే దాని నుండి మనం ఆశించే ఫలాలు, ఆ ఫలాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ మొక్క ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఒకటి గ్రహించగలం, ఇది ఎదుగుతుంది కనుక తప్పకుండా మనం ఈ ఫలాలు మనం పొందగలమనే విశ్వాసంతో మనం ఉండగలం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయమైన ఫలాలు మనము పొందుకోవాలి అంటే రక్షణ విషయంలో మనం ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఆ పాలను అపేక్షించుట అన్నాడు. వాక్యమనే పాలు. పౌలు ఎలాగైతే రాశాడో పేతురు కూడా రాస్తూ ఉన్నాడు. పేతురు ఏమంటున్నాడంటే వాక్యము
పాలు అన్నాడు ఈరోజు. పిల్లలు వారు ఆహారము తినే వరకు కూడా మనం ఏం చేస్తున్నాం? పాలు, తల్లి పాలు, అలాగనే ఆ పాలతో ఆ బిడ్డలు మనం పంచుతూ ఉంటాం. ఆ పాలు ఏమాత్రం కలుషితం అయితే ఆ బిడ్డ యొక్క ఎదుగుదలలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆ శిశువులు ఆ యొక్క బలహీనలు అవుతూ ఉంటారు, అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అలాగే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యం అనే పాలు కావాలి ఈరోజు. వాక్యము దేనికి సూచనగా ఉందంటే పాలుకు సూచనగా ఉన్నది. పాలులో ఏదైనా కలిస్తే అది ఎంత ప్రమాదకరం. స్వచ్ఛంగా ఉంటాయి పాలు. ఆ పాలు చూడగానే చాలా స్వచ్ఛత మనం చూడగలం. అలాగనే వాక్యమనే పాలు మనము అపేక్షించాలి, వాక్యమనే పాలు మనం సేవించాలి. రక్షణ విషయంలో ఎదగాలి అంటే అందుకే మరి ప్రభువుని అంగీకరించి సంవత్సరాలకు గతించినప్పటికీ కూడా వాక్యమనే పాలు నిత్యం మనము సేవించవలసిన వారమై ఉన్నాం. వాక్యం వినాలి, వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, అది మన జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే రక్షణ విషయంలో మనము ఎదగగలమని పేతురు రాస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఎలా ఎదుగుతూ ఉన్నాం? అన్నిటిలో మనం ఎదుగుతున్నాం, కానీ రక్షణ విషయంలో మనం ఎదగలేకపోతూ ఉన్నాం. రక్షణ విషయంలో ఎదగాలి అంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే సమస్తమైన దుష్టత్వము, మనలో ఉన్న దుష్టత్వము, దుష్టుని యొక్క కార్యములు, దుష్టుని యొక్క గుణగణాలు, దుష్టుని యొక్క లక్షణాలు, అలాగనే కపటము, అలాగనే వేషధారణ, అలాగనే అసూయ, అలాగనే దూషణ, ఇవన్నీ కూడా మనము మాని వాటిని విడిచిపెట్టి రక్షణ విషయములో ఎదగడానికి ప్రత్యేకమైన శ్రద్ధ వహించినప్పుడు నిజంగా మనము ఆయనలో మనం ఎదగగలం. ఈరోజు ఎదిగే క్రైస్తవులుగా ఉండాలి. ఈరోజు ఎదిగే క్రైస్తవులుగా ఉంటేనే మనము స్థిరమైన జీవితం మనం జీవించగలం. ఏ మొక్క అయితే ఎదుగుతూ ఉందో ఆ మొక్క చాలా స్థిరముగా ఉండగలదు. ఒకవేళ ఆ మొక్క ఎదగకపోతే ఫలాలు ఏమాత్రం మనం చూడలేము. మొక్క ఎదగకపోతే గాలి తుఫాను వచ్చినప్పుడు వెంటనే అది కూలిపోవడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు కూడా భౌతికమైన ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఆర్థికమైన ఇబ్బందులు, వ్యాధులు, బలహీనతలు మన జీవితంలో కలుగునప్పుడు అలాంటి సమయాలలో మనం స్థిరముగా నిలవబడాలి అంటే ఎవరైతే రక్షణ విషయంలో ఎదుగుతూ ఉంటారో వారు చాలా స్థిరంగా ఉంటారు. అందుకే నువ్వు ఎదగాలి అంటే, నీ కుటుంబం ఎదగాలి అంటే నిర్మలమైన వాక్యము అనే పాలు నీవు సేవించాలని పేతురు రాస్తూ ఉన్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యము, దేవుని వాక్యము పాలు అని పేతురు రాస్తూ ఉన్నాడు. ఈ దేవుని యొక్క వాక్యం క్రీస్తులో ఎదిగి నిమిత్తము మనకేం కావాలంటే నిర్మలమైన వాక్యము కావాలన్నాడు. అలాగే పౌలు కూడా మరొక మాట రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధికి మనం చేరాలి. నిత్యరాజ్యం, పరలోక రాజ్యం, ఆ మహిమలో ప్రవేశించాలి అంటే ఏం కావాలి? ధనవంతుడు ప్రవేశించగలడా? జ్ఞాని ప్రవేశించగలడా? లేకపోతే ఐశ్వర్యవంతుడు ప్రవేశించగలడా? ఈ లోకములో ఆ ఉన్నతమైన స్థానాల్లో ఉన్నవారు ఆ నిత్యరాజ్యంలో ప్రవేశించగలరా అంటే ఏమాత్రం కూడా ప్రవేశించలేరు. అది పూర్తిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తే కానీ మనకి ఏమాత్రం కూడా అర్థం కాదు. దేవుని సన్నిధికి చేరాలి అంటే నిర్మలమైన జీవితం కావాలంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే, మన సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము అన్నాడు. నిర్మలమైన ఉదకముతో అనగా, ఉదకం అనగా నీరు, నిర్మలమైన నీటితో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండాలి. మనం ప్రతిరోజు కూడా స్నానం చేస్తూ ఉంటాం. ఉదయం సాయంత్రం స్నానం చేస్తూ ఉంటాం. దేని కొరకు స్నానం చేస్తూ ఉంటే మన శరీరానికి అంటిన మంటిని తొలగించడానికి, మన శరీరానికి అంటిన ఆ యొక్క వాసనను తొలగించడానికి, మన శరీరము శుభ్రపరచబడ్డానికి ప్రతి దినము కూడా మనము స్నానం చేస్తూ ఉంటాం. ఈ భౌతికమైన శరీరము శుభ్రం చేయబడ్డానికి,
ఈ భౌతికమైన శరీరానికి అంటి ఉన్న మంటిని తొలగించుకోవడానికి ప్రతిరోజు కూడా మనం స్నానం చేస్తూ ఉంటాం. అలాగనే మన ఆత్మీయ జీవితానికి అంటి ఉన్న మరకలు, డాగు, పాపము, ఈ లోక సంబంధమైన కోరికలు, ఆలోచనలు ఒకవేళ నీ ఆత్మీయ జీవితాన్ని అంటుకుంటున్నాయేమో, ఆ అంటుకున్న ఆ కీడు లేక అంటియున్న ఆ మట్టి, ఆ యొక్క మచ్చలు, డాగులు నువ్వు తొలగించుకోవాలంటే వాక్యమనే ఆ యొక్క నీరు కావాలి. ఈరోజు వాక్యమనే నీరు కావాలి. వాక్యము కూడా నీటితో పోల్చబడినది. ఏదైనా శుభ్రపరచబడాలి అంటే నీరు లేకపోతే ఇది కూడా శుభ్రం చేయబడదు. అలాగనే మనం శుభ్రపరచబడాలి. మన ఆత్మీయ జీవితానికి అంటి ఉన్న డాగు మచ్చలు తొలగిపోవాలి అంటే వాక్యమనే నీరు కావాలి. అందుచేత నిర్మలమైన ఉదకముతో అన్నాడు, అనగా నిర్మలమైన నీటితో స్నానము చేసిన శరీరము గలవారమనయుండి అన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన సన్నిధానికి మనం చేరాలంటే మన ఆత్మకు, మన శరీరమునకు అంటి ఉన్న ప్రతి మచ్చను, డాగును మనము కడుగుకొనవలసిన వారమై ఉన్నాము. దేవుని సన్నిధికి చేరాలి అంటే డాగు కానీ మచ్చ కానీ మరి ఏ కళంకము అంటుకోకుండా నిన్ను నీవు కాపాడుకోవాలంటే వాక్యమనే నీటితో నీవు స్నానం చేయాలి. ఈరోజు వాక్యమైన నీటితో స్నానం చేస్తే కానీ నీవు శుభ్ర చేయబడలేవు, పరిశుభ్రత కలిగి ఉండలేవు. ఈరోజు పౌలు రాస్తున్నాడు, దేవుని సన్నిధానమునకు మనం చేరాలి అంటే ఆయన సన్నిధికి చేరే వరకు కూడా మనము వాక్యమనే నీటితో మనము స్నానము చేసిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుచేత చివరి మాట మనం చూస్తే మరి చక్కని మాట వ్రాయబడింది, ఆ యొక్క నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. కనుక రెండవదిగా మరి నిర్మలమైన జీవితం ఎందుకంటే దేవుని సన్నిధికి చేరాలి అంటే, ఆ నిత్య రాజ్యానికి చేరాలి అంటే తప్పకుండా మనము నిర్మలమైన జీవితం మనం కలిగి ఉండాలని రెండవ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మూడవ అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలులను అగుదురని దానియేలు గ్రంథములో 12వ అధ్యాయంలో 10వ వచనం మనం చూస్తాం. ఇది ప్రభు రాకడలో, అంత్యకాలములో ప్రభు రాకడలో అనేకులు తమ్మును తామును శుద్ధిపరుచుకుంటారు. అలాగనే ప్రకాశమానులను నిర్మలను అగుదురు అన్నాడు. ఈరోజు ప్రభు రాకడకు ఎత్తబడాలి. మనం ప్రేమించే వెండి బంగారములు, మనం ప్రేమించే జ్ఞానము, మనం ప్రేమించే ఐశ్వర్యము మనల్ని ఏమాత్రం కూడా రక్షించలేదు, నిత్య రాజ్యానికి నడిపించలేదు. దానియేలు గ్రంథములో చెప్పబడిన వర్తమానం ఏమిటంటే, అంత్యకాలములో అనేకులు నిత్యరాజ్యమునకు చేరడానికి, నిర్మలమైన జీవితం కలిగి ఉండడానికి వారు చాలా ప్రయాసపడతారు. నిర్మలమైన జీవితం కావాలి అంటే శుద్ధిపరుచుకోవాలి, తమ్మును తామును శుద్ధిపరుచుకోవాలి. శుద్ధిపరుచుకుంటే కానీ ఆ యొక్క నిర్మలమైన జీవితాన్ని మనం జీవించలేము. ఇంతవరకు క్రైస్తవ జీవితంలో మనం ఎలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉన్నాం? ఈరోజు మనకంటి ఉన్న ఆ యొక్క డాగును, మనకంటి ఉన్న పాపాన్ని మనం శుద్ధిపరుచుకుంటున్నామా? ఏదో ఈ భూమి మీద దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అన్నీ పొందుకున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. కానీ ఒకటి మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మనకున్న క్రైస్తవ జీవితం, మనకున్న ఆత్మీయత, మన భక్తి జీవితము దేవుని రాజ్యాన్ని నడిపించగలదా? అది మనకు కావాలి. ఈరోజు నీకంటి ఉన్న పాపము నీకు తప్ప మరి ఎవరికీ తెలియదు. అందుచేత దేవుని ఎదుట నిర్మలమైన జీవితం కావాలి. ఈరోజు దేవుని ఎదుట నిర్మలమైన జీవితం ఉంటే కానీ ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడవు. ఈరోజు ప్రభు అదే కోరుతా ఉన్నాడు. ఈరోజు భౌతికంగా ప్రభు నీ ప్రతి అవసరతను తీరుస్తూ ఉన్నాడు. నీకేది దేవుడు లోటు చేయలేదు, సమస్తము నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నువ్వేది ఆయన నామాన్ని అడిగినా ప్రభు నీకు ధారాళంగా ఇస్తూ ఉన్నాడు. చాలా సంతోషమే. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నిత్యరాజ్యానికి చేరడానికి, ఆ ప్రభు రాకడకు మనం ఎత్తబడడానికి మనం ఏమి చేయాలి? ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఈరోజు ఇంకా డాగు కలిగిన జీవితం మనకుందా?
మచ్చ కలిగిన జీవితం మనకుందా? పాపము కలిగిన జీవితం మనకుందా? ఇంకా మన యొక్క బ్రతుకు చీకటి బ్రతుకుగా ఉందేమో ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరత ఎంతగానో ఉందని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏమిటంటే, అంత్యకాలములో అనేకులు తమను శుద్ధపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురని దానియేలు గ్రంథములో వ్రాయబడింది. ఈ మాట అంత్యకాలములో ప్రకటింపమని దానియేలుకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనం దేని కొరకు ఆలోచించాలి? డబ్బు సంపాదించాలా, లేకపోతే పేరు సంపాదించాలా, లేకపోతే వెండి బంగారాలు సంపాదించాలా, లేకపోతే ఐశ్వర్యాన్ని సమకూర్చుకోవాలా అన్న ఆలోచన కాకుండా ఈ సమయంలో ప్రభు వస్తే నేను ఎత్తబడగలనా, ఈ సమయంలో ప్రభు వస్తే నేను ఆయనతో పాటు నేను వెళ్ళగలనా అనే ఆలోచన మన జీవితానికి కావాలి. అన్నిటి కొరకు నీవు ఆలోచిస్తున్నావు, కానీ ప్రభు రాకడకు నేను ఎలా ఎత్తబడాలి, నా కుటుంబం ఎత్తబడద్దా అనే ఆలోచన నీ జీవితానికి ఉన్నదా ఈరోజు? అందుకే నీవు, నీ ఇంటి వారు నిర్మలమైన జీవితం కావాలి. ఈరోజు నిర్మలమైన జీవితం లేకపోతే నువ్వు ఎన్ని పొందుకున్నా, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని దీవెనలు పొందుకున్నా నువ్వు ఇక్కడే విడవబడతావు. విడవబడితే మన క్రైస్తవ జీవితమే వ్యర్థం. ఈరోజు ఎన్ని మేలులు పొందుకున్నా నువ్వు విడవబడితే నీ క్రైస్తవ జీవితం వ్యర్థం. వ్యర్థమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండడానికి మనం ప్రభువుని అంగీకరించలేదు. అందుకే యేసయ్య మాటలలో నిత్యరాజ్యం అనే మాట ఆయన అనేకసార్లు ప్రస్తావన చేశారు. పరలోక రాజ్యం కొరకు ప్రస్తావన చేశారు, నిత్యరాజ్యం కొరకు ప్రస్తావన చేశారు. భౌతికంగా మన అవసరాలు తీర్చబడుతున్నప్పటికీ కూడా మన యొక్క గురి ఏమిటంటే నిత్యరాజ్యము, ఆ మహిమ రాజ్యము, ఆ పరలోక రాజ్యం. ఈరోజు అలాంటి రాజ్యానికి మనము చేర్చబడాలి. ఈ లోకములో మనం పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం, ఆర్థికమైన ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వస్తున్న వ్యాధులకు ఈరోజు ఇంకా మందు కనిపెట్టబడలేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, కానీ నేటికి కూడా దేనికి కూడా ఒక పరిష్కారం అనేది కనబడడం లేదు. అయితే ఈ లోకం ఎటువైపు వెళ్తుందో ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు. ఇలాంటి దినాలలో క్రైస్తవుడు భయపడవలసిన పని ఏమాత్రం కూడా లేదు. బ్రతికితే ప్రభు కొరకు బ్రతుకుతాం, లేకపోతే ప్రభు వస్తే ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. అదే నిశ్చయత, అదే నమ్మిక ప్రతి క్రైస్తవ వ్యక్తికి కావలసి ఉన్నది ఈరోజు. అందుకే దేవుని వాక్యమును బట్టి నేను మీకు మరొకసారి తెలియపరుస్తూ ఉన్నాను. ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో మనము కలిగి ఉండవలసినది ఏమిటంటే కేవలం నిర్మలమైన జీవితము. ఈ నిర్మలమైన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో తప్పకుండా దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలమని దేవుని వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈరోజు మన జీవితాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక వ్యక్తి నిర్మలమైన జీవితం కలిగి ఉండడానికి దేవుని వాక్యము, రెండవదిగా ఆయన ధర్మము, ఈ రెండింటిని కూడా మనం విడిచిపెట్టకుండా వాటిని మనము వెంబడించాలి. వాటిని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో అప్పుడే మన జీవితం నిర్మలమైన జీవితముగా మార్చబడగలదని దేవుని వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. వీటి కొరకు మనం ఆలోచించవలసిన పని ఏమీ మాత్రం లేదు. వీటి కొరకు దిగులు పడవలసిన పని ఏమాత్రం కూడా లేదు. కేవలము ఇప్పుడు మనం ఆలోచించేది ఏమిటంటే దేవుని యొక్క రాజ్యానికి మనం చేర్చబడాలి. ప్రభు రాకడకు మనం ఎత్తబడతామా లేదా అని మనం ఆలోచించాలి. ఎత్తబడడానికి కావలసిన అర్హతలు మనకున్నాయా? ఆ యోగ్యత మనకున్నదా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎదిగే క్రైస్తవులుగా ఉన్నామా, ఎదగని క్రైస్తవులుగా ఉన్నామా? రెండవదిగా ఆయన సన్నిధికి చేరే క్రైస్తవులుగా ఉన్నామా, ఆయన సన్నిధికి చేరలేని క్రైస్తవులుగా ఉన్నామా అనేది మనం ఆలోచించవలసిన అవసరం కనబడుతూ ఉంది. ఇంతవరకు భౌతికంగా ఆలోచించాం, కానీ ఈ దినాల్లో ఆత్మీయంగా ఆలోచించాలి. మన ఆలోచన, మన తలంపు నిత్యరాజ్యం వైపే అని మరొకసారి నీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ ఉదయ కాలంలో దేవుని వాక్యం విన్న మీరు మరి శ్రద్ధ కలిగిన వారే, ఏది తక్కువైనప్పటికీ, ఏది మనకి అందుబాటులో లేకపోయినప్పటికీ కూడా దేవుని విషయంలో ఖచ్చితంగా మనం జీవించాలని, దేవుని కొరకు బ్రతకాలని, ఈ భూమి మీద ఉన్నంత వరకు కూడా డాగు మచ్చలేని జీవితం జీవించాలని నేను మీకు మరొకసారి మనవి చేస్తూ ఈ నా మాటలో ముగిస్తూ ఉన్నాను. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన,
స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. అబ్రహాము ఇస్సాకులకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకునకు బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫెను వలె ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహపరములోన అతి కాంక్షణీయుడా నీకు సాటెవ్వరు. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు వలె ఆరాధన. దావీదు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. సర్వాధికారిని కొందనాలు. ఈ యొక్క ఉదయకాలంలో మరొకసారి నీ వాక్యము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రాకడకు మేము ఎత్తబడాలి అంటే మాకు నిర్మలమైన జీవితం కావాలని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రభువా, విన్న వాక్యం విన్న వారందరికీ కూడా నాయన నిర్మలమైన జీవితాన్ని మీరు అనుగ్రహించండి. తమను తాము శుద్ధి చేసుకుని నిర్మలమైన జీవితం కలిగి ఉండడానికి వారికి మంచి ఆలోచన వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ రాకడలో మేము ఎత్తబడాలి అంటే నాయన నిర్మలమైన జీవితం కావాలి. ఆ నిర్మలమైన జీవితం కొరకు మేము పాటుపడటకు నీ కృప దయచేయండి. ప్రభువా, విన్న వాక్యాన్ని నూరింతలుగా ఫలింపు చేయండి. మీ దీవెన, మీ ఆశీర్వాదం, మీ కాపుదల, మీ భద్రత మా మీద ఉంచమని త్వరలో రానియన్న యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ వందనాలు.